నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురం గ్రామంలో పెద్దింటమ్మ సంబరం తీర్థం చాలా వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు పెద్దింటమ్మ తీర్థం ఇంత వైభవంగా ఎప్పుడూ జరగలేదు. ఈ సంవత్సరం ఇంత గొప్పగా జరిపించినందుకు ప్రజలు సంతోషించారు. తీర్థం సంబరం ఇంత గొప్పగా జరగడానికి కారణం కమిటీ నాయకులు. భోగాపురం గ్రామ ప్రజలు కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. చీకలా ఏంటంటారా? చీకలే ఎక్కడమంటారా? హలో, పాల్చర్ లావారు, పాల్చర్ నాగార్జున గారు కుమారుడు పాల్చర్ లావారు గారు. పాలించి దత్తప్ప గారు కుమారుడు పాలించేస్తున్నారు. పాలించేస్తున్నారు. వాళ్ళు కుటుంబాలు నక్క శివగారు, లైమయ్య గారు, మా నక్క శివగారు, లైమయ్య గారు, వందరూపాయలు మన నక్క శివగారు నక్క శివగారు కుటుంబాన్ని సొంత కాపాడాలని చూసుకోకండి. మమ్మల్ని హృదయతోని మమ్మల్ని కోరుతాం. అయ్యా నిన్నవాడు చేస్తున్నారు మన
ప్రజల సంక్షేమమే నా రక్షణ అంటూ మహిళా పోలీసులు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన శక్తి యాప్పై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు గాని పురుషులకు గాని ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఆ శక్తి యాప్లో తెలియపరిస్తే వెంటనే రక్షక భటులు మీ ముందు ఉండే విధంగా ప్రజలకు అవగాహన నిమిత్తం నేడు మహిళా పోలీసులు చేసే ప్రయత్నం వర్ణనాతీతం. కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్లో నేడు మహిళా పోలీసులు మంగాదేవి, వరలక్ష్మి, నాగమణి పూర్తి అవగాహన కల్పిస్తూ శక్తి యాప్ను ప్రతి ఒక్కరి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోమని తెలియజేస్తూ ఎన్ఎస్టీవీతో మాట్లాడడం జరిగింది. చెప్పండి మనమే హీరోనే ఫోన్ నెంబర్ చెప్పరా అమ్మా. ఏ కాదమ్మా, ఇది ప్రతి ఒక్కరు మనం వేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు వేసుకోవడానికి జస్ట్ మీకు నెట్ అవసరం వస్తుంది. మీరు దీన్ని యూజ్ చేసినప్పుడు నెట్ అనేది అవసరం ఉండదు. అది ఏంటంటే మీరు జస్ట్ నెట్ ఇన్స్టాలేషన్ చేస్తామంటే మీరుండే ఏరియా కూడా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోతుంది. మేము ఇక్కడ ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఇస్తాం. ఏం చెప్తామంటే మీరు ఆపదలు ఉంటే వాళ్ళకి కూడా పర్సన్ ఇలా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. కాబట్టి మిమ్మల్ని అసలు ప్రేమించి మీకు అత్యవసరం అనుకుంటే ఉంటారు కదా, మీకు ఆపదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎవరు వస్తారనేది ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు అడ్రస్ ఇవ్వాలి. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కరి వ్యాపారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇది మీ పిల్లలు మగవాళ్ళకి చేసుకోవాలి, ఆడవాళ్ళకి చేసుకోవాలి. మగవాళ్ళు ఏంటంటే ఇలా కూర్చుంటారు, బండి పడిపోయిందని ఎవరో ఉంటారు, ఆ మానవ దొప్పదంతా మీరు లాగడం చూస్తారు. అలా లేకపోతే ఎక్కడ ఎవరో వచ్చి మీ పాకెట్లో పర్సన్ ఆకి వెళ్ళిపోతారు. మీరు ఎప్పుడు చూసుకుంటారు, తర్వాత చూసుకుంటారు. అలాగే దొంగడంలో పరిగెత్తి దొంగడు మనకు ఉంటాడా? మ్యారేజ్ అయ్యింది ఈ గోగుల్లోనే తిరుగుతాం, మీరు పరిగెత్తరా? అదే ఈ ఎస్ఎస్ ద్వారా చేయాలనుకుంటే వెంటనే జిఆర్పిఎఫ్ పోలీసులు మాట్లాడి వెంటనే లొకేషన్ ఇచ్చి ఆ గోగుల్లోకి జిఆర్పిఎఫ్ లో ఎక్కి మీ మొత్తం గోగులు అన్నింటిలో చెక్ చేస్తారు అనే ఉద్దేశంతో ట్రైన్లో కూడా మేము ఎక్కి దీని యొక్క ఆవశ్యకత తెలియపరచడానికి మేము ట్రైన్ ఎక్కి కూడా యాప్ వేస్తున్నాము. అది మా ఉద్దేశం. మాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. మేము వద్దన్నమని అయితే మేము బలవంతం పెట్టలేదు, కానీ ఖచ్చితంగా వేసుకోవాలి. అబ్బాయి అమ్మాయిగా ఇప్పుడు బ్యాగ్ ఎవరో తీసుకొని డబ్బులు పట్టుకెళ్ళిపోతారు. మీరు కొడుకులు వేసి చూస్తారు, ఏమవుతుంది? ఇప్పుడు ట్రైన్ అవుతుంది, ట్రైన్ అవుతుంది అమ్మ పేరమ్మని ఏపీ గవర్నమెంట్ సీఎం సార్ అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు మనకు శక్తి యాప్ అనేది కొత్తగా ఇన్స్టాలేషన్ చేయమని మనకి జీవో అనే ఆర్డర్ చేశారు. ఆ ఆర్డర్ ప్రకారం మన ఎస్పీ సార్ జి బిందు మాధవ్ సార్ ఆదేశాల మేరకు మన మహిళా పిఎస్ సీఏ గారు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సార్తో టైఅప్ అయ్యి మేము 8 మంది సభ్యులు మహిళా రక్షక టీం అనేది తిరుగుతున్నాం. తిరగడంలో దాని ఉదయం 4, సాయంత్రం 4. ఇప్పుడు అమ్మాయిల మీద రకరకాల అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అమ్మాయిని రేప్ చేయడము, చంపేయడం, ఇన్స్టాగ్రామ్ లో ఎఫెక్ట్ అవి వాటి వల్ల వాళ్ళు ఏంటి ప్రాబ్లం అనేది డైరెక్ట్ గా నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఇక్కడతో అరికట్టి ఈ యాప్ ద్వారా వాళ్ళ సమస్య 90% సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఎటువంటి భయానికి లోనవ్వకుండా ఈ శక్తి SOS ద్వారా క్లిక్ చేస్తే విత్ లొకేషన్ తో మొత్తం మనకి A to Z మేల్ అండ్ ఫీమేల్ కి ఉపయోగపడే విధంగానే ఈ శక్తి యాప్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవడం జరిగింది. జెంట్స్ కి ఎందుకు ఏ విధంగా ఉపయోగం అంటే నైట్ టైమ్ మీ పేరెంట్స్ ని గానీ, లేదా మీకు అదే పిల్లల్ని గానీ, లేదంటే మీ సిస్టర్స్ ని గానీ, అట్లీస్ట్ మీ గర్ల్ ఫ్రెండ్ అయినా నైట్ టైం బయట నుంచి తీసుకొచ్చే టైంలో మన ఏపీలో డ్రగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఒక డ్రగ్ తీసుకున్న వ్యక్తి 100 మందితో ఈక్వల్. అతను చేసే ఆ డ్రగ్ మత్తులో ఒక మనిషిని చిన్న ఆయుధంతో అటాక్ చేస్తారు. అప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి, లేదా ఆ అమ్మాయిని మనం రక్షించాలనే ఉద్దేశంతో మేము జెంట్స్ కూడా వేయడం జరుగుతుంది సార్. మాక్సిమం మేము ప్రతి దిక్కనికి వెళ్తుంటే ఇది వరకు మనకి దిశ అనేది ఉండేది. దిశ ఉండడం వల్ల ఇప్పుడు మనం వెంటనే లాగిన్ చేస్తుంటే ఈ యాప్ అనేది ఆటోమేటిక్ గా శక్తి యాప్ అనేది అప్డేట్ అయిపోతుందండి. ఓకే, థ్యాంక్ యూ. గోశాల వ్యవహారంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు. రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు, ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోశాలలో గోవులు మరణించకపోయినా మరణించినట్లు రాద్ధాంతం చేయడం సరికాదని, నిజాలను బయట పెడతామని వెళ్లి రోడ్డుపై బైఠాయించడం ఏంటని మండిపడ్డారు.
గోల్ విషయంలో వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కేవలం దొంగతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తిరుమల పవిత్రతను దెబ్బతీసే చేసినటువంటి కార్యక్రమాలు, సామాన్య భక్తులను ఇబ్బందులు పాలు చేసి వీఐపీలను సేవ చేసే కార్యక్రమంలో ధరించి ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా సరిదిద్ది తిరుమల పవిత్రతను కాపాడి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి చేస్తున్న కార్యక్రమాలు కిట్టగా వారు చేసినటువంటి దురాఘాతాలు ఆనాడు 5 ఏళ్ల ప్రభుత్వంలో తిరుమలలో అప్రమత్తం చేసే విధంగా లడ్డూల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఇతర కార్యక్రమాల విషయంలో కానీ వాళ్ళు వ్యవహరించిన తీరు ఈనాడు టీటీడీపై జరిగేటువంటి విచారణ నేపథ్యంలో అనేక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. వాటిని కప్పిపుచ్చడానికి వంకలేని వాడు డొంక పట్టుకుని వెళ్ళాడన్నట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి గారు కావాలని ఈ ప్రభుత్వమే దుష్ప్రచారం చేస్తూ ఉన్నాడు. లేని ఉన్నట్టుగా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ ప్రభుత్వంలో భ్రష్టు పడితే తిరుపతి దేవస్థానం ఈనాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పవిత్రత పెంపొందించే విధంగా సామాన్య భక్తులకు దర్శనం కలిగే విధంగా ఈనాడు అనేక విషయాల్లో నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మేలు చేస్తూ ఉంది. కనీసం స్వామివారి దర్శనానికి వెళ్ళిన సామాన్య భక్తులను అడిగితే చెప్తారు గత ప్రభుత్వంలో ఏ విధంగా జరిగింది, ఈనాడు ఏ విధంగా జరుగుతుందని. వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. గోశాలలో గోవులు మృతి చెందాయని లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు గ్రహించాలని తెలియజేస్తూ ఉన్నాను. అన్ని ఆవులు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. ఏదో అనారోగ్యం వృద్ధాప్యంతో జరిగిన వాటిని ఈ విధంగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడటం కరుణాకర్ రెడ్డికి తగదని, ఇలాంటి పనులు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా క్షమించరని, తగిన శాస్తి మీకు జరుగుతుందని 5 ఏళ్ల పాటు అనుభవించారు. 5 సంవత్సరాలు మీ యొక్క వ్యవహారాలు, మీ యొక్క భాగవతాలు, కుంభకోణాలు ఆఖరికి వెంకటేశ్వర స్వామి వారిని కూడా మీరు వదలలేదు. వారిని కూడా మీరు రాజకీయ కార్యకలాపాలకు వేదిక చేసుకున్నారు. ఇప్పటికైనా స్వస్తి చెప్పండి. స్వామివారి విషయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి అని ఎంతో పలుకుతూ మరి యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని కాపాడడానికి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అధికారులు వచ్చిన దానికి స్పందిస్తూ ఉన్నారో, చర్యలు తీసుకుంటూ ఉన్నారో, ఎక్కడా రాజీ పడకుండా ఆ యొక్క పవిత్రతను, ఆ ప్రతిష్టను పెంపొందించడానికి వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ వీళ్ళ దుష్ప్రచారాన్ని మరొకసారి ఖండిస్తూ ఉన్నారు. బైన్సా పట్టణ కేంద్రంలో మరియు కుబీర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నందు మార్క్ఫెడ్ పిఏసిఎస్ ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ గారు ప్రారంభించారు. క్వింటాల్ ధర 3,371 రూపాయలు ఉంటుందని, రైతులు దళారులను నమ్మి అమ్ముకోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన సోదరులు చెప్పారు గోడౌన్స్ లేవు, సొసైటీ ద్వారా గోడౌన్స్ అంటే సొసైటీ అంటే ఇది గవర్నమెంట్ కు సంబంధించింది కాదు. సొసైటీలో గిట్ట ఫండ్స్ ఉంటే, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటే
రీపేమెంట్ చేసి బ్యాంక్ లోన్ గోడౌన్ కట్టడానికి ఖచ్చితంగా మేము ప్లేస్ ఉంటే ఎక్కడన్నా నేను మీకు సహకరిస్తా. కావాలంటే మన మార్కెటింగ్ శాఖ మినిస్టర్ మన సొసైటీ చైర్మన్ మన మంత్రి గారు ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర పోయి మీకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా గోడౌన్స్ మస్ట్ బి కంపల్సరీ. ఎందుకంటే ప్రతి పంట వర్షాలు ఎప్పుడు పడతాయి, ఎప్పుడు ఎండ పడుతుంది, ఎప్పుడు చలి పెడుతుంది అనేది ఈ యుగంలో లేదు. దానికోసం ఖచ్చితంగా ఈ గోడౌన్స్ కోసం కూడా నేను మీతో పాటు కృషి చేస్తానని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకు ఇంకా చాలా కేంద్రాలు ఉన్నాయి, కుబేర్లో పోవాలి. అయితే మనకు సపోర్ట్ ప్రైజ్ అని పెట్టడం జరుగుతుంది, ప్రతి సంవత్సరం పెడతారు. ఈ సంవత్సరం కూడా జవార్కు 3,371 రూపాయలు పెట్టడం జరిగింది. బయట మార్కెట్లో ఈరోజు చూస్తే దాదాపు 1,000 రూపాయలు తేడా ఉంది. దానికోసం ప్రతి రైతు ఈ సపోర్ట్ ప్రైజ్ కు సద్వినియోగం చేసుకొని మార్కెట్లో జవార్ అమ్మకుంటా పిఎస్సిసి ద్వారా ఏదైతే డిసిఎంఎస్ ద్వారా సెంటర్స్ ఓపెన్ అయినాయి ఆ సెంటర్లో పోయి ప్రతి ఒక్కరు దీనికి అమ్మాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు సోదరులు చెప్పారు, బైన్సా ఏరియాలో దాదాపు 4,180 ఎకరాల సాగునీరు ఉంది. దానికి ఒక బైన్సా సెంటరే మనకు 514 గుంటలు ఉంది. మాగాంలో 412 గుంటలు ఉంది. తిమ్మాపూర్లో 370 గుంటలు ఉంది. బిజ్జూరులో 214 గుంటలు ఉంది. ఈ బైన్సా కేంద్రం ఏదైతే ఉంది మనం మాటేగాం సెంటర్లో గోడంలో పర్చేజ్ చేస్తాం. దానికోసం బిజ్జూరు వాళ్ళు కూడా అక్కడ వచ్చి మన అమ్మచ్చు. మాగాంలో తిమ్మాపూర్లో ఖచ్చితంగా మండే లేకుంటే ట్యూస్డే 2 సెంటర్లు ఓపెన్ చేస్తా అని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మన నిర్మల్ జిల్లాలో దాదాపు 40,000 ఎకరాల మన జొన్న పంట ఉంది. పడుతుంది కాంట్రాక్ట్స్ ఎవరు చేయకుండా నేను వాళ్ళ మీద కేసు అవుతుందని నిన్న స్వయంగా నేను చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ మన తెలంగాణకు పాస్ ఎవరైతే ఉంటాడు ఆయన నేను మన కొండా సురేఖ ఫారెస్ట్ మినిస్టర్ అదేవిధంగా నాతో పాటు నా కోలీ పాల్వై హరీష్ గారు ఆయన కూడా అదే ప్రాబ్లం ఉంది. తిరుపూర్ ఎమ్మెల్యే ఆయన కూడా వచ్చారు. కంప్లీట్లీ దాని మీద డిస్కషన్ చేసాం. ఏదైతే ఉంది పాత రోడ్ ఏదైతే ఉంది అది అప్పుడు మీరు జబర్దస్తి చేసుకున్నారు. అది ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పడం జరిగింది. కానీ 40-50 సంవత్సరాల కింద వేసిన రోడ్డుకు మీరు ఇప్పుడు ఇబ్బంది పెడితే రైతులు కానీ అక్కడ ఉన్న మన సోదరులు కానీ మన ప్రాబ్లం అవుతుంది. అనిల్ అంటే బెల్లామే అజయ్ మీ మండలం. దాని తర్వాత ఈ సంవత్సరం కూడా నిన్న మంత్రి గారు కలిసి 14 గుంటలు చేయాలని చెప్పడం జరిగింది. అది చాలా టైం లేట్ అయిపోయింది. దాదాపు 5-6 గంటలకు ఆఫీసర్స్ అంతా వెళ్ళిపోయారు. మన అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారు కేరళ వెళ్ళిపోయారు. మార్నింగ్ చెప్తే సార్ మండే వచ్చి నేను జీవో ఇచ్చేస్తాను 14 గుంటలు ప్రతి ఎకరానికి. అందరు రైతులు ఇప్పుడు కనకాయ కూడా అన్నాడు 20 కుంటల నుంచి 25 కుంటలు వస్తుంది. ఇప్పుడు ఈ రైతు సోదరులు మన కసా రైతు సోదరుడు 9 ఎకరానికి ఎంత వచ్చిందంటే 200 గుంటలు ఖచ్చితంగా వస్తుందని చెప్పడం జరిగింది. అంటే మినిమం 20-21 గుంటలు అయితే వస్తుంది. ఇంకా మనకు 5 గుంటలు 6 గుంటలు తక్కువ పడుతుంది. కానీ మంత్రి గారికి దృష్టిలో ఏముంది అంటే మహారాష్ట్ర బార్డర్ ఏరియా స్మగ్లింగ్, మహారాష్ట్ర నుంచి జొన్న వచ్చి ఇక్కడ కాటా చేస్తారని చెప్పడం ఆయన దృష్టిలో పడ్డది. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ బార్డర్ మీద ఖమ్మం నేటివ్ అయినా ఆంధ్రప్రదేశ్ నుంచి
మన తెలంగాణ గవర్నమెంట్ సన్నం వడ్లకు 500 రూపాయలు ఎక్కువ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మా రైతులకు మేము సేవ చేయడానికి 24 గంటలు కూడా అందుబాటులో ఉంటామన్నా, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే కొందరు బ్రోకర్లు ఏం చేస్తున్నారంటే దళారులు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ ఇది కొన్ని జునా తీసుకొచ్చి అమ్మడం వలన ఇక్కడ ఉన్న స్థానికుల రైతులు కూడా వాళ్ళు లాస్ అవుతున్నారు. మళ్ళీ అదేవిధంగా సమయభావం కూడా వాళ్ళు సరిపోకపోవడం వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది అన్న. కాబట్టి మీరు దయచేసి మీకు నేను రైతులందరి తరఫున కూడా కోరుతా ఉన్నాను, ఫస్ట్ దళారీ వ్యవస్థను మనం బాగు చేసినట్లయితేనే రైతులందరూ బాగుపడతారన్న. మహారాష్ట్ర నుంచి దాదాపుగా ఇక్కడ డోడర్